హలో స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్కి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ కోటాకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రిజిస్ట్రేషన్స్ మీరు పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 12th ఆగస్టు వరకు టైం ఇచ్చారు. ఇప్పటికే చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇంకా మీరు ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకోకపోతే 12th ఆగస్ట్ లోపు పెట్టేసుకోండి. అయితే ఇప్పుడు చాలామంది డౌట్ వచ్చేసి ఆంధ్రాలో కానీ అలాగే తెలంగాణలో కానీ అన్న మేము అప్లికేషన్ పెట్టాము, మేము అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. అలాగే మా డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. అలాగే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మేము కాలేజెస్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి స్టేట్ కోటాలో అని చాలామంది అడుగుతున్నారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సపరేట్గా చెప్తాను, అలాగే తెలంగాణ స్టేట్కి సపరేట్గా చెప్తాను. మీరు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, మీరు దేనికోసం వెయిట్ చేయాలి, మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు అనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీకు గనక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాని తర్వాత నేను మిమ్మల్ని లాస్ట్ వరకు పర్సనల్గా నేనైతే గైడ్ చేస్తాను. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఇవన్నీ డిస్కస్ చేసుకునే ముందు మీకు ఒక 2 నోటిఫికేషన్స్ చూపించాలి. అవి కూడా డిపెండ్ అవుతాయి మనం చెప్పుకునేది. అయితే తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడి కోటా కింద అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే మనకి ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. కేవలం పర్సన్స్ విత్ డిజేబిలిటీ రిజర్వేషన్ వాళ్ళు మాత్రమే 13th ఆగస్ట్ రోజున అలాగే 14th ఆగస్ట్ రోజున మీకు ఇక్కడ వెన్యూ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద హైదరాబాద్లో. మీరు ఆ వెన్యూకి వెళ్ళి మీకు వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే చెకప్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. అలాగే ఎవరైతే క్యాబ్ కోటా కింద అప్లై చేసుకున్నారో ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే వాళ్ళకు కూడా ఏంటి అంటే 13th ఆగస్ట్ రోజున అలాగే 14th ఆగస్ట్ రోజున ఇక్కడ వెరిఫికేషన్ సెంటర్ ఇచ్చారు చూడండి, ఇది మళ్ళీ వేరే వెరిఫికేషన్ సెంటర్. మీరు ఇక్కడికి వెళ్ళి మీ యొక్క క్యాబ్ కోటాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ప్రస్తుతానికి క్యాబ్ కోటా వాళ్ళు అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. నార్మల్గా మీకు గనక ఏ స్పెషల్ కోటా లేకపోతే మీ డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లోనే వెరిఫై అయిపోతాయి. మీరు చేయాల్సింది ఏం లేదు. ఓకేనా. కేవలం ఎవరికైతే స్పెషల్ కోటాస్ ఉంటాయో ప్రస్తుతానికైతే పీడబ్ల్యూడి వాళ్ళని క్యాబ్ కోటా వాళ్ళని ఫిజికల్ వెరిఫికేషన్కి పిలిచారు. ప్రజెంట్ ఈ 2 అప్డేట్స్ అయితే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి వచ్చాయి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మీరు ఏది తీసుకున్నా కూడా మీరు ఆన్లైన్లో మీ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేశాక మీకు గనక స్పెషల్ కోటా ఏం లేకపోతే ఆన్లైన్లోనే మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. మీ డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో వెరిఫై చేయడం ఇప్పుడు స్టార్ట్ కూడా చేసేసారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా స్టార్ట్ చేశారు, తెలంగాణ స్టేట్లో కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకు ఎలా చెప్పగలవన్నా అంటే ఫస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెప్తాను చూడండి. మీరు చాలామంది అడుగుతున్నారు, అన్న మా డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాయి లేదు ఎలా చెక్ చేసుకోవాలి అని. యాక్చువల్గా అయితే మీరు వెయిట్ చేయాలి మెరిట్ లిస్ట్ వరకు. కానీ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రాసెస్ వచ్చింది కాబట్టి నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మీరు మొత్తం వింటేనే మీకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ అయితే మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లాగిన్ అనే దాని మీద మీరు క్లిక్ చేయగానే మీ యొక్క యూజర్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది, అలాగే క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ స్టూడెంట్ డాష్బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తుంటారో వాళ్ళకి స్టూడెంట్ డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, ఆ సర్వీసెస్లోకి వెళ్ళండి. సర్వీసెస్లోకి వెళ్ళగానే మీకు ఇలా కనిపిస్తుంది నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని, ఓకే. ఈ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ 3 టైప్స్ వస్తాయండి. బేస్డ్ ఆన్ మై ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ 3 టైప్స్ వస్తాయి. అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఒకటి వస్తుంది. సబ్మిటెడ్ అని ఒకటి వస్తుంది. ఒకటేమో VO1 వెరిఫైడ్
ఆర్ VO1 అప్రూవ్డ్ అని వస్తుంది, ఇంకొకటి వచ్చేసి VO2 అప్రూవ్డ్ అని వస్తుంది. సో ఈ అప్లికేషన్ సబ్మిటెడ్ అంటే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిట్ చేశారు. నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు అని అర్థం. సో ఆ వెరిఫై చేసే ప్రాసెస్ కూడా 2 ఫేసెస్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. సో ఫస్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 వెరిఫై చేస్తారు, ఆ తర్వాత ఇంకో వెరిఫికేషన్ ఆఫీసర్ 2 కూడా మీ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తారు. ప్రజెంట్ నేను మీకు ఎగ్జాంపుల్గా తీసుకున్న ఒక అప్లికేషన్లో సో ఇతను అప్లికేషన్ అనేది 8th ఆగస్ట్ రోజున సబ్మిట్ చేశాడు అండ్ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్ అయిపోయింది. అంటే అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి వెరిఫికేషన్ ఆఫీసర్ 1 కూడా అప్రూవ్ చేశారు. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్ చేయాల్సి ఉంది. సో ఇది కూడా అప్రూవ్ చేస్తారు అన్నీ కరెక్ట్గా ఉంటే. సో ఆ తర్వాత మీకు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు వచ్చింది కేవలం ఇక్కడ చూడండి ప్రొవిజనల్ అప్లికేషనే, ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషనే ఉంది, ఇది ప్రొవిజనల్ అప్లికేషనే. మీకు VO2 అప్రూవ్ అయిపోయిన తర్వాత సో మెరిట్ లిస్ట్ ఆల్మోస్ట్ వచ్చే టయానికి మీకు ఏంటి అంటే సో మీకు ఇక్కడ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అని వస్తుంది. సో ఆ ఫైనల్ అప్లికేషన్ అనేది మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు తీసుకెళ్ళాలి. అంటే ఆ ఫైనల్ అప్లికేషన్లో ఏమొస్తుందంటే మీకు మీ డాక్యుమెంట్స్ పెట్టింటారు కదా, సో మీ స్టడీ సర్టిఫికెట్స్ మీ డాక్యుమెంట్స్ పెట్టింటారు కదా, సో వెరిఫైడ్ అని వస్తుంది పక్కన ఆ ఫైనల్ అప్లికేషన్ ఫామ్లో. సో ఇది టోటల్ ప్రాసెస్. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి, కానీ మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే కొద్దిమంది సో ఈ 8th ఆగస్టు రోజున పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళకి ఇంకా అప్లికేషన్ సబ్మిటెడ్ అని మాత్రమే ఉంటుంది. కానీ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో ప్రతి ఒక్కరి అప్లికేషన్ అనేది సో మెరిట్ లిస్ట్ వచ్చేలోపు వెరిఫై అయిపోతుంది. సో నాది ఇంకా అవ్వలేదు, నా ఫ్రెండ్ సేమ్ టైంలో చేశాడు అతనిది అయిపోయింది, సో నాది ఎందుకు అయిపోలేదు అని చాలామంది టెన్షన్ పడుతుంటారు. అది మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో ఇది జస్ట్ మీరు చెక్ చేసుకోవడానికి మాత్రమే స్టేటస్ అనేది. సో ఒకవేళ లేట్ అయినా కూడా మీ యొక్క సర్టిఫికెట్స్ కూడా వెరిఫై అయిపోతాయి. ఓకే, మీరేం టెన్షన్ పడొద్దండి. మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే సో ఎవరైనా సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ డీటెయిల్స్ మీరు ఏమన్నా రాంగ్ పెట్టినా, మీ డాక్యుమెంట్స్ అనేవి మీరు సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా మీ ఫోన్ నెంబర్కి అలాగే మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది, మీరు ఈ సర్టిఫికేట్ సరిగ్గా అప్లోడ్ చేయలేదు, మళ్ళీ అప్లోడ్ చేయండి, మీరు ఈ డీటెయిల్స్ రాంగ్ పెట్టారు, సో మళ్ళీ చెక్ చేసుకోండి అని మీ ఫోన్ నెంబర్కి లేదా మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వస్తే మీరు నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అనేవి మళ్ళీ కరెక్ట్గా ఫిల్ చేయాలి, అడిగిన డాక్యుమెంట్ అనేది మళ్ళీ కరెక్ట్గా మీరు అప్లోడ్ చేయాలి. మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే ఏపీ స్టేట్ స్టూడెంట్స్ ఫస్ట్ మీకు ఏమన్నా ఇలాంటి మెసేజ్ వచ్చిందేమో చెక్ చేసుకోండి. అన్న మాకు అసలు ఇలాంటి మెసేజ్ ఏమి రాలేదు అంటే మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే, మీ యొక్క అప్లికేషన్లో ఎర్రర్స్ ఏమి లేనట్టు సో అవి వెరిఫై చేస్తారు ఫర్దర్గా. ఒకవేళ ఫర్దర్గా వెరిఫై చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇలాంటి మెసేజ్ వస్తుంది. ఇలాంటి మెసేజ్ రాలేదు అంటే సో మీ యొక్క డాక్యుమెంట్లో ఎర్రర్స్ ఏం లేనట్టే. ఓకే, సో మీరు ఈ మెసేజ్ రానంత వరకు మీరేమి అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈ మెసేజ్ వస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఆ డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా అప్లోడ్ చేయాలి, అంతే. ఓకేనా, సో దీనికి మీరైతే ఏం టెన్షన్ పడొద్దండి. అండ్ మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే లాగిన్ అయ్యి సో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి, అంతేగాని వెరిఫై అవ్వలేదు నాది ఇంకా సబ్మిటెడ్లోనే ఉంది అని మీరు టెన్షన్ పడొద్దు. చెప్తున్నాను కదా, మెరిట్ లిస్ట్ వచ్చే టైంకి అందరిది అప్రూవ్ అయిపోతుంది, అందరికీ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఇది లాస్ట్ 2 to 3 years నుంచి చూస్తున్నాము, కొత్త వెబ్సైట్ వచ్చినప్పటి నుంచి. సో అందరూ ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు, కానీ మెరిట్ లిస్ట్ వచ్చే టైంకి అందరిది వెరిఫై అయిపోతుంది. సో ఇది మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే కాదు. మీ ఫోన్కి లేదా మెసేజ్కి ఏమైనా తప్పు అని వస్తే అప్పుడు మీరు చూసుకోవాలి, కానీ ఆ మెసేజ్ రానంత వరకు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో ఫర్దర్గా మీరు ఇది చెక్ చేసుకోవాలి ఏపీ స్టేట్ స్టూడెంట్స్. అలాగే నెక్స్ట్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే సో తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి కూడా సేమ్. సో మీకు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి మీరు కూడా అప్లికేషన్ పెట్టేసి ఉంటారు కదా, అప్లికేషన్ పెట్టిన తర్వాత సో మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎలా చెప్తున్నామన్న వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయిందంటే వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏమన్నా డీటెయిల్స్ మార్చాలి అనుకుంటే కొద్దిమందికి అవ్వట్లేదు. సో ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడైతే వెరిఫై చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్కి ఇవ్వరు.
నేను మీకు ఆల్రెడీ ఇది అప్లికేషన్ చేసేటప్పుడే చెప్పాను. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసేటప్పుడు మళ్ళీ మీరు ఏ డీటెయిల్స్ మార్చలేరు. సో అలా వస్తుంది. ఇప్పుడు కొద్దిమందికి మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అండర్ ప్రోగ్రెస్ అని వస్తుంది. కాబట్టి తెలంగాణలో కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీ డాక్యుమెంట్లో ఏమన్నా ఎర్రర్ ఉంటే మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. మీ ఫోన్కి మెసేజెస్ అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ డే. మీ ఫోన్కి ఏమన్నా మెసేజ్ వస్తే మీరు మళ్ళీ సో ఈ వెబ్సైట్లోకి రావాలి. సో ఇక్కడ ఉంటుంది చూడండి, రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వైరీ అని. సో ఇక్కడికి వెళ్ళాలి మీరు. ఇక్కడికి వెళ్ళి సో మీకు ఒక క్వైరీ ఐడి కూడా ఇస్తారు. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది, మీ యొక్క క్వైరీ ఐడి కూడా ఇస్తారు. ఆ క్వైరీ ఐడి ఎంటర్ చేసి మీరు మళ్ళీ కరెక్ట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. అన్న మాకేం మెసేజెస్ రావట్లేదన్నా అని అంటే సో మీకు మెసేజ్ రానంత వరకు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. మీ పేరు అనేది మెరిట్ లిస్ట్లో వస్తుంది. మీకు ఇట్లాంటి ఎర్రర్ అని మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవని ఏం మెసేజ్ రాకపోతే మీరు జస్ట్ మెరిట్ లిస్ట్ వరకు వెయిట్ చేయాలంతే. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో ఓకేనా, ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అయిపోతాయి. సో ఇది తెలంగాణ స్టేట్లో వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిన పని, జస్ట్ వెయిట్ చేయడం మెరిట్ లిస్ట్ వరకు. ఓకే, అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్కి నేను చెప్పాను సపరేట్గా. అయితే నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? సో మనం లాస్ట్ సెవరల్ ఇయర్స్ తీసుకుంటే సో కొన్నిసార్లు కోర్టు కేసు పెండింగ్ వల్ల, లోకల్ రూల్స్ వల్ల సో అలా డిలే అయ్యేది. కానీ ఈ ఇయర్ మనకి డిలే అవ్వడానికి ఎలాంటి ఛాన్సెస్ అయితే కనపడట్లేదు. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేశారు. సో అండ్ ఆల్మోస్ట్ మనకి మెరిట్ లిస్ట్ కూడా నాకు తెలిసి ఆన్ టైమే వస్తుందని అనిపిస్తుంది. సో మనకి ఆల్ ఇండియా కోటాలో ఎంసీసీ వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు 13th ఆగస్ట్ నుంచి. సో ఆ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అని. సో 13th ఆగస్టు వాళ్ళు రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవ్వాలి అని. కానీ నేను మీకు ముందే చెప్పాను, ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే. సో ఏపీ కౌన్సిలింగ్ డేట్స్ సపరేట్ ఉంటాయి. సో టీఎస్కి టీఎస్ కౌన్సిలింగ్ డేట్స్ సపరేట్గా ఉంటాయి. సో మళ్ళీ ఏపీకి అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ డేట్స్ సపరేట్గా రిలీజ్ చేస్తారు. తెలంగాణకి అయితే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ సపరేట్గా డేట్స్ రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీలో మనకి ఈ రిజిస్ట్రేషన్ అనేది 12th ఆగస్ట్ రోజున లాస్ట్ డేట్ ఉంది. అలాగే లేట్ ఫీ సో ఈ 12th ఆగస్ట్ తర్వాత లేట్ ఫీతో మళ్ళీ 14th ఆగస్ట్ వరకు మీరు అప్లికేషన్ పెట్టచ్చు. ఓకే, 14th ఆగస్ట్ వరకు అఫీషియల్గా లాస్ట్ డేట్ అనేది ఉంది. సో తెలంగాణలో వచ్చేసరికి సో 12th ఆగస్ట్ వరకే లాస్ట్ డేట్ అయితే ఉంది. అయితే ఈ నెక్స్ట్ 12th ఆగస్ట్ తర్వాత 13th అలాగే 14th ఆగస్ట్ రోజున పీడబ్ల్యూడి వెరిఫికేషన్ ఉంది. అలాగే క్యాప్ కోటా వాళ్ళకి వెరిఫికేషన్ అనేది ఉంది. సో ఏది మనకి ఏం లిస్టు రావాలన్నా కూడా ఈ 14th ఆగస్ట్ తర్వాతనే. సో ఫస్ట్ పాయింట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మరి 14th ఆగస్టు తర్వాత వెంటనే వస్తాయంటే లేదు. ఎందుకంటే పెట్టిన వాళ్ళందరి అప్లికేషన్స్ చెక్ చేయాలి కదా. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసేసారు, కానీ టైం పడుతుంది కదా అందరి ఇవి వెరిఫై చేయడానికి. లాస్ట్ డేట్ రోజున పెట్టిన వాళ్ళవి కూడా వెరిఫై చేయాలంటే టైం పడుతుంది కదా. సో ఈ 14th ఆగస్టు తర్వాత రోజు కూడా కొంచెం టైం పడుతుంది. ఒకవేళ ఏం కోర్టులో ఏం కేసులు లేకపోతే సో నేను అనుకున్న డేట్స్ ఏంటి అంటే సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ తెలంగాణ స్టేట్స్ కానీ ఇది. సో మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ వస్తుంది కదా. సో ఆంధ్రప్రదేశ్లో 17th ఆగస్ట్ నుంచి 19th ఆగస్ట్ లోపు మెరిట్ లిస్ట్ ఈ డేట్స్లలో ఎప్పుడైనా రావచ్చు అని అనుకుంటున్నాను. అలాగే తెలంగాణలో వచ్చేసి 18th నుంచి 20th ఆగస్ట్ వరకు లోపు సో ఎప్పుడైనా మెరిట్ లిస్ట్ రావచ్చని అనుకుంటున్నాను. సో ఇది అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో మనకి ఫస్ట్ వచ్చేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో తర్వాత వీళ్ళు ఏమిస్తారంటే కొందరి డాక్యుమెంట్స్ రాంగ్ ఉంటాయి. సో రాంగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కూడా ఛాన్స్ ఇస్తారు. సో ఈ ప్రాసెస్లోనే ఇప్పుడు కూడా ఛాన్స్ ఇస్తారు అప్లోడ్ చేయమని. సో ఎవరన్నా ఏం చేస్తారంటే మిస్ అయిపోతారు, అప్లోడ్ చేయరు. సో వాళ్ళకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత కూడా ఒకసారి టైం ఇస్తారు. మీరు మళ్ళీ ఈ డేట్ లోపు మ్యాక్సిమం 1 or 2 days టైం ఇస్తారు. సో ఇనెలిజిబుల్ లిస్ట్ ఇచ్చి ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మీ పేరు అనేది మెరిట్ లిస్ట్లో ఇస్తామని మళ్ళీ టైం ఇస్తారు.
ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత, సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి 1 to 2 days టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ డే కానీ లేకపోతే ఆ రోజే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఏపీలో ఈ ప్రకారంగా చూస్తే వెబ్ ఆప్షన్స్ అనేవి 19 నుంచి 22 ఆగస్టు లోపు జరగచ్చు అని అనుకుంటున్నాను. అలాగే తెలంగాణలో కూడా 20 నుంచి 22 ఆగస్టు, సో ఈ డేట్స్లో వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చు అని అనుకుంటున్నాను. సో ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి సో దాదాపు ఒక 3 to 5 కానీ 3 to 7 వర్కింగ్ డేస్ కానీ, వర్కింగ్ డేస్ అంటే అన్ని వర్కింగ్ డేసే ఉంటాయి కౌన్సిలింగ్లో, 3 to 7 days వరకు మనకి టైం ఇవ్వచ్చు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టడానికి, కాలేజెస్ అనేవి పెట్టడానికి. సో నాకున్న ప్రీవియస్ 7 years ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఈ డేట్స్న రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈసారి ఏమీ లేవని అనిపిస్తుంది, ఏమీ అంటే అడ్డంకులు లేవని అనిపిస్తుంది. బట్ ఏమో ఇంకేమన్నా ఉంటే మనం చెప్పలేం. ఓకే, సో ఇది మన ఛానల్ ప్రకారంగా నేను అనుకుంటున్న ప్రెడిక్షన్. ఈ డేట్స్న రావచ్చు అనుకుంటున్నాను. సో ఆ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ మీరు ఏం చేయాలో ఏంటో కూడా, సో ఏం చూసుకోవాలో కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో దాని ప్రకారం మీరు చూసుకుంటూ ఉండండి. సో అలాగే మీకు పర్సనల్గా గైడెన్స్ కావాలనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.